శంఖారావం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సింహపురి గడ్డపై అడుగు పెట్టడంతోనే షర్మిల గర్జించారు. మంత్రి ఆనం నియోజకవర్గం ఆత్మకూరులో తెలంగాణ నాయకులపై నిప్పులు చెరిగారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3 సభల్లో షర్మిల ప్రసంగించారు. షర్మిల సభలకు సమైక్యవాదులు పోటెత్తారు. ఇక సమైక్య శంఖారావం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. ఆంథోనీ కమిటీని తోలు బొమ్మలాటతో పోల్చారు షర్మిల. ఆంథోనీ కమిటీ పెద్ద డ్రామా కంపెనీ అంటూ మండిపడ్డారు. ఆంథోనీ కమిటీలో ఒక్క తెలుగువాడు కూడా లేడంటూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలు క్యారెక్టర్ లేని యాక్టర్లు అంటూ కావలి సభలో ఫైర్ అయ్యారు. 7వ రోజు బస్సు యాత్రలో భాగంగా షర్మిల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. రాష్ట్రం బగ్గుమంటుంటే, కోట్ల మంది గుండెలు రగిలిపోతుంటే రాష్ట్ర విభజన తమ సొంత వ్యవహారం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీ వేసిందని షర్మిల మండిపడ్డారు. ఏడో రోజు సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా షర్మిల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. రాయలసీమలో బస్సు యాత్ర ముగించుకుని సింహపురి గడ్డ మీద అడుగుపెట్టిన షర్మిలకు సమైక్యవాదులు బ్రహ్మరథం పట్టారు. మంత్రి యానం రామనారాయణ రెడ్డి నియోజకవర్గం ఆత్మకూరులో షర్మిల సభకు సమైక్యవాదులు వేలాదిగా తరలివచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గంలో సమైక్య నినాదాలు మారుమోగాయి. అక్కడి నుంచి షర్మిల బుచ్చిరెడ్డిపాలెం చేరుకున్నారు. ఇక్కడ చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు షర్మిల. అక్కడి నుంచి కావలి వచ్చిన షర్మిల కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో షర్మిల 144 కిలోమీటర్లు పయనించి 3 సభల్లో ప్రసంగించారు. విభజన తరువాత సీమాంధ్రులు హైదరాబాద్ లో బతకడం అంటే భారతీయుడు పాకిస్తాన్ లో బతికినంత కష్టం అయిపోదా అంటూ నిప్పులు చెరిగారు షర్మిల. హైదరాబాద్ రావాలంటే మా పర్మిషన్ ఉండాలి, పాస్పోర్ట్లు తీసుకురావాలని తెలంగాణ నేతలు ఆంక్షలు పెట్టరా అంటూ మండిపడ్డారు. సమైక్య శంఖారావంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా ఆత్మకూరులో ప్రసంగించిన షర్మిల టీఆర్ఎస్ నేతల మాటలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
సమైక్య శంఖారావం 7వ రోజు టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు షర్మిల. రాయలసీమలో 6 రోజులు బస్సు యాత్ర చేసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టారు. అడుగు పెట్టడంతోనే మాటల తూటాలు పేల్చారు. హైకోర్టులో లాయర్లపై దాడిని, ఏపీ ఎన్జీఓలపై దాడులను తీవ్రంగా ఖండించారు. లాయర్లని సాక్షాత్తు హైకోర్టులోనే దాడి చేశారు. నిన్న సమైక్యవాదాన్ని వినిపించాలనుకున్నాం. ఎన్జీఓల మీద వాళ్ళ సభ చేసుకుని వెనకొస్తుంటే వాళ్ళ మీద దాడి చేశారు. సీమాంధ్రులు వాళ్ళ గొంతు విప్పి మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పాలనుకుంటే పాపము విభజన జరగకముందే ఇప్పుడే వారి మీద దాడి చేస్తుంటే ఇక విభజన జరిగిన తర్వాత మాకు అన్యాయం జరుగుతుంది అని వారు గొంతు విప్పితే వారి మీద కేసులు పెట్టరా, వారిని జైల్లో పెట్టరా? విభజన జరగకముందే సీమాంధ్రులను సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చూస్తున్నారే. ఇక విభజన అంటూ జరిగితే సీమాంధ్రులను పరదేశుల్లాగా చూడరు. ఇక్కడికి రావాలంటే మా పర్మిషన్ ఉండాలి, మీరు పాస్పోర్ట్లు తీసుకుని రావాలి అని తెలంగాణ నాయకులు ఆంక్షలు పెట్టరు. హైదరాబాద్ లో తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజల ఆస్తులను లాగేసుకుంటాము అని టీఆర్ఎస్ నాయకులు అనడము వాస్తవం కాదు. సీమాంధ్ర ఉద్యోగస్తులను వెళ్ళగొడతాము అని తెలంగాణ నాయకులు అనడము వాస్తవం కాదు. విభజన జరగకముందే వీరి మాటలు, వీరి వైఖరి ఇలా ఉంటే ఇక విభజన జరిగిన తర్వాత సీమాంధ్రలు హైదరాబాద్ లో బ్రతకడము అంటే భారతీయులు పాకిస్తాన్ లో బతికినంత కష్టం అయిపోదా? వాళ్ళని ఎప్పుడెప్పుడు వెళ్ళగొడదామా అని చూస్తున్న వాళ్ళ మధ్య బ్రతకడము అంటే బిక్కు బిక్కుమంటూ వారి ప్రాణాలను చేతిలో పెట్టుకుని అరిచేతిలో పెట్టుకుని బ్రతకడం అంటే ఇక వారికి కానీ వారి బిడ్డలకు కానీ వారి ఆస్తులకు కానీ భద్రత ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్య దేశమనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని చెప్పారు షర్మిల. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము, ధైర్యం కాంగ్రెస్, టీడీపీలకు లేవన్నారు షర్మిల. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సాక్షి న్యూస్. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర, జోహార్.